ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2.5 నెలలు గడిచిపోయినా కూడా ఆశావహులు 3 పార్టీలలో కూడా ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పోస్టుల కోసం. ఒక ఫార్ములా ఫిక్స్ చేసుకున్నారు, తెలుగుదేశానికి ఎన్ని, బీజేపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని అని. ఫార్ములా ఫిక్స్ అయిపో కూడా 4 రోజులు గడిచిపోయింది. కానీ ఈ రోజు వరకు ఇన్క్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్ను కూడా నియమించటం లేదు ఈరోజు వరకు. మరి కార్యకర్తలు లేకపోతే నాయకులు, సీట్లు త్యాగం చేసిన వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పోనీ అసలు ఏం జరుగుతుంది, మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ కోరుతూ ఉంటే కూడా చాలామందికి అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదు. ఇలాంటి తప్పే జగన్మోహన్ రెడ్డి చేసి ప్రజలకు దూరమయ్యాడు, కార్యకర్తలకు దూరమయ్యాడు, నాయకులకు దూరమయ్యాడు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఓకే, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు. అది నాయకులకు కార్యకర్తలకు అర్థం కావాలి కదా. పార్టీ కార్యాలయంలో ఓకే టైం ఇస్తున్నారు, లోకేష్ టైం ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు టైం ఇస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, కలుసుకుంటున్నారు. అక్కడ గుంపులో పోయిందా, జనం వస్తారు, కలుస్తారు, అంతమందిలో సమాధానం చెప్పే పరిస్థితి ఏముండదు, వినతి పత్రాలు తీసుకుంటారు, ఏమి జరిగేది జరుగుతుంటుంది. బట్ ఏవైతే నామినేషన్ పోస్టులు ఆశించి ఉన్నారో, నమ్మకంతో ఉన్నారో, వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, వాళ్ళు కాబట్టి ఇంకొకరికి ఇస్తారా, అసలు కారణాలు ఏంటి, ఎందుకు జాప్యం అవుతుంది, మరి ఎవరెవరు పరిశీలనలో ఉన్నారు అనేది చెప్పి తీరాలి. చెప్పకపోతే ఏమైపోతుందంటే సడన్గా ఎవరికో ఎక్స్ అని ఆయనకి ఇచ్చారనుకోండి, ఆశించిన 2-3 ఆశించి ఉంటే కనుక ఆ నామినేటెడ్ పోస్టుకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అది జరగకూడదు. ఇప్పుడు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఒకటే అధికారంలో ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అధినాయకుడికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్డీఏ కూటమి, జనసేన ఉంది, బీజేపీ ఉంది. జనసేన అసలు ఏమి కావాలని ఆశిస్తున్నదో అవి తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళ కోసం తృప్తి వస్తుంది. అలాగే బీజేపీ ఏం ఆశిస్తున్నదో అవి కాకుండా వేరేటి ఇచ్చారనుకోండి, వాళ్ళ కోసం తృప్తి వస్తుంది. మరి ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకొని నాయకులకు కార్యకర్తలకు నచ్చచెప్పుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఆ సమయం అన్నది బీజేపీ వైపు నుంచి కానీ లేకపోతే జనసేన వైపు నుంచి కానీ కొందరు చెప్తున్న దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమయం ఇవ్వటం లేదు అని. సరే, బిజీగా ఉన్నారు. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి అలంకరించి విశేషమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విషయంలో దిట్ట అని అనిపించుకున్న ఆయనకు జాప్యము, ప్రతి అంశం కూడా జాప్యం ఎందుకు జరుగుతున్నది? 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా ఆయన ఆనాడు ఫాస్ట్గా చేయగలిగాడో, నేను మళ్ళీ ఆనాటి ముఖ్యమంత్రిని ఇప్పుడు నేను అన్ని నిర్ణయాలు త్వరగా తీసుకుంటాను అని ఆయనే చెప్పారు, ఎవరో చెప్పడం లేదు. పరుగులు తీపిస్తాను అభివృద్ధిని అని చెప్పాడు. కానీ ఇక్కడ సరే నిధులు లేవు, అభివృద్ధిని కొంచెం సమయం పడుతుంది, కేంద్రం నుంచి రావాలి, ఇవన్నీ ఒక కారణాలు అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏం ఆలోచిస్తున్నారో తెలియటం లేదు. ఒకవేళ ఇష్టం వచ్చినట్టు తన అనువాయులకు, తన సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పదవులన్నీ ఇచ్చేసి ఆ పదవులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో, కార్పొరేషన్లో నిధులు లేక కుర్చీలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు తిట్టుకొని వెళ్ళిపోయారు అనుకుందాం. నిధులు లేని వాటిని వదిలేయండి, మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నటువంటి సంస్థలకు నామినేటెడ్ వాళ్ళను, చైర్మన్లను, డైరెక్టర్లను నియమించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతున్నది? ఉదాహరణకు టీటీడీ బోర్డు చైర్మన్ నియమించడానికి ఏంటి, మళ్ళీ బీజేపీ ఆశిస్తుందా, జనసేన వాళ్ళు ఆశిస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు ఆశిస్తున్నారా? కానీ ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కేవలం తెలుగుదేశానికి వాళ్ళకి సంబంధించిన పేర్లు మాత్రమే వస్తున్నాయి తప్ప ఇతర పార్టీ వాళ్ళ పేర్లు రావటం లేదు. మరి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం దేనికి? ఇంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనకబడి ఉండి దాన్ని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు
అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కార్యకర్తల్లోగిన నాయకుల్లోగిన అసంతృప్తి వస్తే వాళ్ళు పని చేయకపోతే ప్రభుత్వ పథకాలు వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. ఎక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అది జరగకూడదు. లేదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఓకే, ఇవి మేము చేయలేము, నిధులు లేవు కాబట్టి వాటిని పక్కన పెడుతున్నాము. అలాగే షేవింగ్ కూడా జరగాలి. అంటే దుర్వినియోగం కాకుండా షేవింగ్ కూడా చేయాలి. సో మన దగ్గర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది కాబట్టి మనము దుబారా ఖర్చు పెట్టకూడదు. అలాగే దుబారా చేయడానికి అవకాశాలు మీరు తీసుకోకండి అని నిర్ణయాలు తీసుకొని వాటిని కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఏదైతే మిత్రపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళకు తెలియచేసి అందరూ కూర్చొని మాట్లాడుకొని సమిష్టిగా ముందుకు వెళ్తే జనం అర్థం చేసుకుంటారు, కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు. బట్ ఆ లైన్లో వెళ్తున్నారా లేదా అంటే ఏమో రోజు బిజీనే. ఏమంటున్నారు ఇతర పార్టీల వాళ్ళు, ముఖ్యమంత్రి గారు బిజీ. పోనీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు బిజీ. ఎవరు కాదనరు, బిజీ ఉండాల్సిందే. ఎందుకంటే అలాంటి పరిస్థితి, దుస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నిట్లో చొరవ తీసుకొని పని చేయకపోతే రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి లేని మాట కూడా నిజమే. కానీ సమన్వయం కూడా ఇంపార్టెంటు. ఇతర పార్టీలతో కూడా, మిత్రపక్షాలతో కూడా. మిత్రపక్షాల్లో ఏదో అసంతృప్తి అక్కడక్కడ కనిపిస్తున్నది. దాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు.